నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణికి పోటెత్తిన బాధితులు కలెక్టర్కు వినతులు అధికారులకు బదలాయింపు బిల్లుల కోసం పురుగుల మందు డబ్బాతో మాజీ సర్పంచ్ మండల సమావేశంలోకి చొచ్చుకెళ్లే యత్నం అడ్డుకున్న పోలీసులు రేణికుంటలో మా ఊరు మహాలక్ష్మి స్కీమ్ ఆడపిల్లల తల్లిదండ్రుల్లో సంతోషం వైస్ ఎంపీపీకి ప్రశంసలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ ప్రజావాణికి పోటెత్తారు బాధితులు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి జిల్లా కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ రోజు 429 దరఖాస్తులు రాగా ఇందులో భూ తగాదాలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. వ్యయ ప్రయాసలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుండి వచ్చి దరఖాస్తు చేసుకున్నా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు పలువురు బాధితులు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మొత్తం 429 దరఖాస్తులు రాగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి 43, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 44, కొత్తపల్లికి 33, మానకొండూరు 31, శంకరపట్నం 22, వీరవంక 22, చొప్పదండి 19, గంగాధర తహసీల్దార్ కార్యాలయానికి 17, కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయానికి 11, డిపిఓ కార్యాలయానికి 21, మిగతా ఇతరాత్ర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీఓకే మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. తిమ్మాపూర్ మండలం అలుగునూరులో తమ భూమిలో నుండి 33 kV విద్యుత్ లైన్ వేయించి తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయాడు బాధితుడు సిరిసిల్ల అంజయ్య. సదరు నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారిని ఆదేశించారు కలెక్టర్. రూరల్ మండలం బొమ్మకల్లో తన భూమితో పాటు రోడ్డును కబ్జా చేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజయకాంతాచారి కలెక్టర్ను కోరారు. తన దగ్గర తన 82 సర్వే నెంబర్ల 33 kV విద్యుత్ లైన్ పురాతనం నుంచి ఉండే ఆ విద్యుత్ లైన్ను తనకు నష్టంగా భావించి పక్కనే ఉన్న నా భూమిని కూడా తన భూమిగా చెప్పుకొని తన భూమిలో ఉన్న విద్యుత్ లైన్ను నా భూమిలో వేయించినాడు. మొన్న 2013లో 4 నెలల నుంచి నేను వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నా. కానీ మళ్ళీ ఆయన ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ గవర్నమెంట్ సర్వేయర్లు 4 సార్లు వచ్చి కొలిసి అద్దులు పెట్టిన ఆయననే ఉండి అద్దులు వేయించి కూడా మళ్ళీ మా కుటుంబంలో వ్యక్తులతోటి కేసులు పెట్టించుకుంటా నన్ను భయభ్రాంతులకు గురి చేస్తుండు. ఏమన్నంటే రౌడీలను తోలుతుండు. మొన్న నేను పేనా నెల 19 తారీఖు నాడు సిపి గారికి కంప్లైంట్ ఇస్తే 2 సార్లు నా మీదకి వారి గుండాలను తోలిండు. సార్ నేను ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామని వస్తే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు నన్ను అడ్డుకుంటున్నారు. దయచేసి నాకు న్యాయం చేయాలని మమ్మల్ని అందరినీ కాలు మొక్కి వేడుకుంటున్నా సార్. మా అమ్మ గారు తరపున 1995లో ల్యాండ్ కొన్నారు 6 గుంటలు. మా పక్క పొంటలు 96లో వేరే కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు ఏం చేసినట్టు వేరే కాడ పర్మిషన్ తీసుకొని మా ల్యాండ్లో కడుతుర్రు. రోడ్డు కబ్జా చేసిర్రు, రోడ్ కబ్జా చేసిర్రు, మా ల్యాండ్ కబ్జా చేస్తుర్రు. మేము ఎన్ని రోజులు తిరిగినా కానీ ఏం చేయకుండా లాస్ట్ కోర్టుకు పోయినాం. కోర్టుకు మొన్న పోయి కోర్టుకు వెళ్ళి ఆపుతురు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కోర్టులో కొన్ని సంవత్సరాలు అవుతుంది. కోర్టులో కొన్ని సంవత్సరాలు వీళ్ళు జరిగిన అన్యాయానికి వీళ్ళు ఆఫీసర్లు ఎటువంటి చర్య తీసుకోరు. అప్లికేషన్ ప్రజావాళ్ళకి మొన్న ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఇచ్చిన
ఇచ్చేస్తే దాని మీద ఇంతవరకు దాని మీద అడుగుతలేరు, ఏం చేస్తలేరు. మళ్ళీ ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇచ్చిన ప్రజావాణి పేరుకే కానీ ఇక్కడ దీని మీద చర్యలు తీసుకోరు, ఏం తీసుకోరు అంతే. ఇప్పుడైతే ఇస్తున్నా మళ్ళీ ఇస్తే మరి తీసుకుంటారో తీసుకోలేదు, మళ్ళీ కూడా రావాల్సి వస్తుంది కావచ్చు. దీని మీద మరి ఫోరం కూడా ఉంటుందా, ఎక్కడ ఉంటుంది, మరి ఎక్కడికి పోవాలి? కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట రాజీవ్ గృహ కల్పలో కొందరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కల్లపల్లి శంకర్ కలెక్టర్ను కోరారు. హుజురాబాద్ మండలం రాంపూర్ కార్యదర్శిని బదిలీ చేయాలని ఆ గ్రామవాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలని కోరితే బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. 14 సంవత్సరాల నుండి మేము రాజీవ్ గృహ కల్పలో నివాసం ఉంటున్నాం. అక్కడ ఉన్నటువంటి రాజీవ్ గృహ కల్పకు సంబంధించినటువంటి భూములు కొంతమంది కబ్జా చేసి వాటిని ప్లాట్లుగా మలుచుకొని వాళ్ళు కట్టడాలు నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ నిర్మాణాలు చేపట్టినప్పుడు మరి మా రాజీవ్ గృహ కల్పకు సంబంధించిన భూములలో మీరు నిర్మాణం చేయకూడదు కదా అని చెప్పని అడిగితే వాళ్ళు మాకే తిరగబడి మా మీదనే దాడి చేయడానికి కోసం ప్రయత్నం చేసిండ్రు. మరి దానికి సంబంధించిన పేపర్లు మేము తీసుకున్నాము. దాని మొత్తము 2016లోనే వాటిని డిస్మెంటల్ చేయాలని చెప్పని రెవెన్యూ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. రెవెన్యూలు నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ నోటీసుల మీద ఎలాంటి స్పందన లేదు. ఇంకా దానికి ఆనుకొని ఉన్నటువంటి భూమిని అదే కాకుండా అంతకుముందు కబ్జా పెట్టిందే కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న ఒక 1-2 నెలల కింద మళ్ళీ ఇంకా దానికి ఆనుకొని ఉన్న ఇంకా కొంత భూమిని కూడా అన్యక్రాంతం చేస్తూ ఆ ఇల్లు కానుకొని వాటి కూడా గోడలు పెట్టి ఇంకా కబ్జా పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఏమనగంటే మా కార్యదర్శి కొన్ని రోజుల ఒక సంవత్సరం నుంచి వెళ్ళి త్రాగునీరు కలుషితమై పైప్ లైన్లు వలిగి దాని గురించి నేను మాట్లాడితే పైప్ లైన్ వలిగిన అతికించండి చేపియరా అని మాట్లాడితే నువ్వు ఎక్కడ చెప్పుకో, నువ్వు ఎవరికి ఫిర్యాదు అయ్యేదో ఫిర్యాదుగా నువ్వు ఏం చేస్తావు చేసుకో, నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి తొక్కిస్తా, నీ మీద కేసులు పెట్టి నిన్ను తొక్కిస్తా, నిన్ను ఎట్లెట్లా నువ్వు బయట తిరుగుతావు చూస్తాను భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఇది ఒక్కటి నా ఒక్కని సమస్య కాదు, ఇది ఒక ఊరి సమస్య. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి ఒక్కటి కాదు, మంచినీటి సరఫరా కాదు. మా ఊళ్ళో ఒక సీసీ కెమెరా లేదు. కనీసం ఒక సీసీ కెమెరా ఎవరైనా అడిగితే ఎవరు అడిగినా వాళ్ళ మీదకి దురుసుగా మాట్లాడు, చట్టం చేతిలో ఉందని ఆయనకు ఇష్టానుసారంగా మాట్లాడు. అసలు మా ప్రజలు అంటే ఆయనకు అసలు విలువ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అంటే ఆయన పేరు మా కార్యదర్శి పేరు జయేందర్. ఆయన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మా ఎంపీడీఓ ఆఫీసులో కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ప్రజావాణి కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా ఊరు ప్రజలందరూ ఈ కోరిక పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మధ్యాహ్న భోజన కార్మికులు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు ఆ సంఘ ప్రతినిధులు. 6 నెలల నుండి ఎగ్గు బిల్లులతో పాటు సరుకుల బిల్లులు రావడం లేదని, పిల్లలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పలు ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు తమ ఆవేదనను వెల్లడించారు. మాకు గత ఈ జూన్ నుండి అసలు ఎగ్స్ బిల్లు కానీ మెస్ బిల్లు కానీ ఏవి రావడం లేదు. ఎగ్స్ బిల్లులు ప్రభుత్వం ఇచ్చేది 5 రూపాయలు అయితే బయట రేటు 7 రూపాయలు ఉందని మేము మా నుంచి పెట్టడం కాదని డిఓకు కలెక్టర్కి లెటర్లు ఇచ్చి ఈ మధ్యలో 3 నెలల నుంచి ఎగ్స్లు బంద్ చేస్తున్నాము. మళ్ళీ రాగి జావ పెట్టమంటున్నారు. రాగి జావ పెట్టమంటే మేము కాశ పోస్తున్నాము. స్వచ్ఛత సంస్థ వాళ్ళు ఇచ్చిండ్రు, ట్రస్ట్ వాళ్ళేమో రాగి జావ పౌడర్ ఇచ్చి వాళ్ళు 2,65,00,000 బిల్లు వాళ్ళు తీసుకున్నారు. మమ్మల్ని రాగి జావ పెట్టమంటున్నారు. అవి కూడా బిల్లులు ఇంతవరకు కూడా రాలేదు. మెస్ బిల్లులు 6 నెలల నుంచి రాలేదు. గౌరవ వేతనం ఇచ్చేది నెలకు 3,000, 3,000 కూడా 6 నెలల నుండి రాలేదు. 9th 10th బిల్స్లు కూడా రాలేదు. ఇప్పుడు అల్పాహారం సీఎం అల్పాహారం అని పెట్టమన్నారు. ఆ బిల్లులు కూడా ఇప్పటి వరకు దిక్కులేవు. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఏంటంటే పోయిన నెల నుంచి 10th వాళ్ళకు స్నాక్స్ పెట్టమని అంటున్నారు. మరి 10 రూపాయలు ఇస్తా అంటారు. 10 రూపాయలు కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు. ఈ నెల మార్చిలో ఇవ్వకపోతే మళ్ళీ మాకు తిరిగి ఆగస్టు దాకా బిల్లులు రావని మా ఆవేదన. మరి మేము ఎందుకంటే కష్టం చేసి ఉన్నాము, అడిగే బిల్లులను కూడా మేము ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. అయినా కూడా మేము ప్రభుత్వం దగ్గరకు కూడా 10 సార్లు పోయినాము. అక్కడికి పోయి కూడా మా గోల కూడా చెప్పుకున్నాము. అయినా కూడా మా బిల్లులు ఇంతవరకు ఇస్తలేరు. కాబట్టి మరి తక్షణమే మా బిల్లులు ఈ మార్చి నెలలో మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము. ఇవ్వకపోతే మాత్రం బిల్లులు మాత్రం ల్యాప్ అవుతాయి. మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటే మళ్ళీ ఆగస్టు దాకా మాకు కొత్త బడ్జెట్ వచ్చేదాకా ఇవ్వరు. కాబట్టి దయచేసి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు తొందరనే మాకు ఈ బిల్లులు ఇవ్వాలని, మరి మా గోస ఏదైనా చెప్పుకుందామన్నా కూడా రాష్ట్రంలో కూడా మరి ఇంతవరకు విద్యాశాఖ మంత్రి పోస్టు కూడా లేదు. కాబట్టి గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రులకు మేము ఎవరికైనా మంత్రుల ద్వారా మేము చెప్పుకొని కూడా కొన్ని బిల్లులు వేయించుకున్నాం. కానీ ఇప్పుడైతే అంతా కూడా లేదు.
మల్లారెడ్డి గారు రవీంద్రరావు గారు నా 10 లక్షల పెన్షన్ తీసుకెళ్ళిండు, నా కొడుకుని ఎలాగొట్టిండు. అందుకెళ్ళి వాళ్ళు ఏం లేదన్నారు, వాళ్ళే మిల్లుగొన్నారు. కానీ ఇప్పుడు అరెస్ట్గా ఏం చేస్తానంటే ఆ పక్క పుంట భూమిని లీజుకి ఇస్తే లీజు రాకుండా దానిలో రిజిస్ట్రేషన్ చేసేసారు. ఆ లీజు ఇప్పుడు నాకేమున్నది భూమి అంటాను నేను. కాబట్టి ఆ పేరు తొలగించాలని చెప్తున్నా. ఆ మిల్లుకు కంపౌండ్ వారు 3 దిక్కులు లేదు, ఎటు దిక్కు పడమర, ఉత్తరం, తూర్పు 3 వైపులు లేదు. కాబట్టి అది కంప్లీట్గా బంద్ చేసినాకనే, కరెంటు బంద్ చేసినాకనే అదైతే సార్ దాన్ని కంప్లీట్ చేయాలి సార్. అంతా అవుతుంది. ఆ కంపౌండ్ లేకపోతే నాకు నీరు ఉనక అన్నీ వస్తాయి, అన్నీ చెత్త చెదర అంతా అవుతాడు, ఉనకబడుతుంది. ఎన్నిసార్లు పోలీస్ అని పోటీ 4 సార్లు వచ్చింది ఇంట్లో, 4 సార్లు పంపించింది, ఒకసారి కాదు. వస్తాను, ఫోటోలు దిగుతాను, పోతాను. ఏం లేదు వాళ్ళు ఎందుకు వస్తాను పోతానంటే ఇక మేము చెప్పాను. అదంతా నన్ను రమ్మన్నారు, మీటింగ్ రమ్మన్నారు, చూసిన పోయిండు. ఆ ఫోటోలు కూడా మీకు ఇంట్లో పెట్టారు. బిల్లులు చెల్లించడం లేదని పురుగుల మందు డబ్బాతో ఆందోళనకి దిగాడు మాజీ సర్పంచి. దీంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓవైపు మండల సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉండగా మరోవైపు మన్నెంపల్లి మాజీ సర్పంచి బయట ప్లకార్డుతో ఆందోళనకు దిగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమావేశంలోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. ఎంపీపీ ఆఫీస్ ఎదుట మాజీ సర్పంచి పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగిన సమయంలో కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఉండడం గమనార్హం. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేయించానని, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు మాజీ సర్పంచి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచులు అవార్డు తీసుకోవడం జరిగింది. తిమ్మాపూర్ మండలంలో అవార్డులు రానికి కారణం సర్పంచులు భార్య పిల్లల మీద బంగారం కుదబెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే అవార్డులు వచ్చినాయి తప్ప సర్పంచుల బిల్లులు ఇప్పటి వరకు రాలే. నాటి ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా, టీఆర్ఎస్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం ఎన్నోసార్లు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధాన ముఖ్యమంత్రి గారు కానీ బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఇస్తలేరు. 42 మంది సర్పంచులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. రాను సర్పంచులు అందరూ వచ్చే పరిస్థితులు ఉన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. మొదటగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికను చదివి వినిపించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై పొలంపల్లి ఎంపీటీసీ బండారి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, తహసీల్దార్ కనకయ్య, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులు ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మేము ఏదైతే అభయహస్తం పథకం కింద ఇచ్చినామో 6 గ్యారంటీలను ఆల్రెడీ 2 గ్యారంటీలు, మొన్న ఒక 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుంది. అది మొన్ననే మన ఏఈ గారు ఉన్నారు, వాళ్ళ డి గారు, ఎస్సీ గారు అందరూ వచ్చినారు. 0 బిల్లు ప్రారంభించడం జరిగింది. మన మండలంలో కూడా తప్పకుండా తక్కినవి కూడా చేస్తాము. ఏదైతే మన వాళ్ళు చాలా విషయాలను చేపట్టడం జరిగింది. కొన్ని దగ్గర ట్రాన్స్ఫార్మర్లు లేవని, లేకపోతే కొన్ని దగ్గర జీపీ బిల్డింగ్స్ లేవని, కొన్ని దగ్గర మనకు లూజ్ లైన్స్ ఉన్నాయని, వాటన్నింటి కూడా మళ్ళీ నేను వాళ్ళ అధికారులందరినీ కూడా పిలిపించుకొని సమీక్షించి వెంటనే పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా, ఏ అధికారం కూడా ఎప్పుడు వచ్చినా కూడా 24 గంటలు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది మీకోసం. ఈ నెల 7న కరీంనగర్ ఇందిరా గార్డెన్స్ లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన సన్మానం నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు బీసీ సంఘాల ప్రతినిధులు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులజనన చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సన్మాన కార్యక్రమానికి బీసీ కుల సంఘాలతో పాటు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ కుల జనగణ కార్యక్రమంలో భాగంగా అన్న ప్రభాకర్ అన్న గారు మన బీసీల జననేత, బీసీల ఆశాజ్యోతి అయిన రవాణా శాఖ మంత్రులు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులైన ప్రభాకర్ అన్న గారు మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో
బీసీ కుల గణన గురించి ప్రతిపాదించక దానిని అన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఆమోదించగా అట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని చెలో కరీంనగర్ మార్చి 7వ ఉద్యోగులు పెన్షనర్లకు 1వ తేదీనే వేతనాలు చెల్లించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కరీంనగర్లో 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 4వ తరగతి ఉద్యోగులకు నివేశన స్థలాలు ఇప్పించాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దూల్గుంటి నరసింహారెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి శంకరయ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు దేవేంద్ర, కొమరయ్య, అశోక్, మహబూబ్ అలీ, లక్ష్మీరాజం, ముజీబ్, అహ్మద్ ఖాన్, మంజుల పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర సంఘ అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కె గంగాధర్ అన్న గారు సూచనల మేరకు మాకు తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ మొదటి తారీఖు జీతం వచ్చిన సందర్భంన వారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఇక ముందు కూడా మా డిఏలు మిగతా పెండింగ్ బిల్లులు కూడా చేయాలని వారిని మనసారా మా తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కరీంనగర్ జిల్లా పక్షాన వారిని కోరుచున్నాము. అలాగే ఇక ముందు కూడా మా రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు పిలిపించినా మా జిల్లా పక్షాన చేస్తామని వారికి విన్నవించుచు ఇట్టి కార్యక్రమంలో మా ప్లాట్లు కూడా ఇప్పియవలసిందిగా గడ్డం జ్ఞానేశ్వర్ అన్న మరియు ప్రధాన కార్యదర్శి గంగాధర్ అన్నను ఈరోజు ఈ కార్యక్రమంతో వారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. కావున ఈ ప్లాట్లను కూడా తొందరగా చేసి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తొందరగా ప్లాట్లు కూడా ఇప్పియవలసిందిగా వేడుకొంచున్నాము. గ్రామాల్లో లింగ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందంటేనే నెత్తిమీద కుంపటి అనే భావన ఇప్పటికీ ఉంది. ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు, లింగ వివక్ష రూపుమాపేందుకు అక్కడక్కడ కొందరు నేతలు కృషి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో మా ఊరు మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి ఆడపిల్లల తల్లిదండ్రుల్లో సంతోషాన్ని కలిగిస్తున్నారు వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి. ఈ గ్రామంలో ఇప్పటి వరకు 30 కుటుంబాలకు 5,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపారు. రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వివక్షను తొలగించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా ఫలితాలు రావడం లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు అక్కడక్కడ కొందరు సామాజిక కార్యకర్తలు, నేతలు కృషి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో 2 గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు పుట్టిన ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ ప్రజాసేవతో పాటు వ్యక్తిగతంగా ఓ పథకాన్ని అమలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆడపిల్లను పుట్టనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనే కాన్సెప్టులో మా ఊరు మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. పుట్టిన ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు 5,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని అందజేసి తన వంతు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. రేణికుంట గ్రామంలో ఇప్పటి వరకు 30 కుటుంబాలకు 5,000 రూపాయల విలువగల ఫిక్స్డ్ బాండ్లను అందజేశారు తిమ్మాపూర్ వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వైస్ ఎంపీపీ. తాజాగా మహిళా సంఘాలకు 50 కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయన్ను అభినందిస్తున్నారు. ఈరోజు మా ఊరి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎల్వీఆర్ భరోసా
కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 30 మంది ఆడపిల్లలకు 5,016 డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే మహిళా సంఘాలకు కూడా వాళ్ళకు కూర్చోవడానికి కుర్చీలు లేవనే సందర్భంలో నాకు తెలపడం జరిగింది. అదే వాళ్ళ కొరకు ఒక 50 కుర్చీలు దాదాపు 15,000 వర్త్ పెట్టి కొనియడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా రెగ్యులర్గా జరుగుతాయి. రేణుగుంట గ్రామంలో ప్రజలు ఆశీర్వదించినందుకు నేను ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సేవ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా సేవ ఇలాగే కొనసాగుతుందని రేణుగుంట ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ప్రజల ఆశీర్వాదం నాపై ఉండాలని. ఇలాంటి ఆడపిల్లలకు మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఒక కానుక ఇవ్వాలి, పుట్టిన ప్రతి పిల్లకి ఒక కానుక ఇవ్వాలి అనే ఒక సదాశయం ఏదైతే ఉందో ఎక్కడ ఏ గ్రామాల్లో మనం చూసి ఉండం. దాదాపు చాలా తక్కువ గ్రామాల్లో 1-2 గ్రామాల్లో నేను విన్నాను, బట్ ప్రత్యక్షంగా చూడలేదు. ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూడడము, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ గిఫ్ట్ని ఏదైతే తీసుకున్నారో వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో హాజరవ్వడము, వాళ్ళ సంతోషాన్ని చూడడం, ఒక ఆడపిల్ల తండ్రిగా, నేను కూడా ఆడపిల్ల తండ్రినే, చాలా ధైర్యంగా ఉన్నాను. మన కోసం సాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. నాయకులు అయితే ఏంటి, వాళ్ళు మనీ మైండ్తో కాకుండా మనం హెల్ప్ చెయ్యాలి అన్నది ఇక్కడ ఒక మొదటి అడుగు వేయడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. వీరారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు. ఈరోజు మహాలక్ష్మి పథకం కింద లాగర వీరారెడ్డి వైస్ ఎంపీపీ రేణుగుంట గ్రామస్తుడు ప్రతి ఆడపిల్లకి 5,016 పంచడం జరిగింది. దీనికి గ్రామం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్లో ఇంద్రనగర్ గ్రామానికి చెందిన సుంకే నరేందర్ డీజే సౌండ్ బాక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా హై స్కూల్ ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సుంకే నరేందర్ కూతురు జన్మదినం సందర్భంగా తమ స్కూలుకు 1,30,000 రూపాయల విలువ గల సౌండ్ బాక్సులను అందజేశారన్నారు. గతంలో కూడా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దావు సంపత్ రెడ్డి, సుంకె మహేందర్, దావు రామరెడ్డి, కవంపెల్లి అంజీ, చక్రం అంజీ, సుంకె విజయేందర్ విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈరోజు ప్రత్యేక విధంగా మాకు మా స్కూల్కి నరేందర్ సార్ మరియు వారి యొక్క సతీమణి లక్ష్మి వారి కూతురు పుట్టినరోజు సందర్భంగా మాకు ఒక 1,30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ని స్పాన్సర్ చేయడం జరిగింది. సో ప్రత్యేక విధంగా స్కూల్ తరఫున మరియు మా మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ మెంబర్స్ తరఫున, స్టూడెంట్స్ తరఫున ప్రత్యేక విధంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే వారు ఈ రోజున ఏ అవసరమైతే గుర్తించి వారు మాకు ఈ సహాయం అందజేయడం జరిగింది. ప్రత్యేక విధంగా వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటూ ఉన్నారని తెలుస్తుంది. మరి ఇలాంటి సేవలు ఎంతోమందికి అందిస్తూ ఉంటున్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, మరి ముఖ్యంగా ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆ చిన్నారి శివాని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ నుండి మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ బిడ్డని మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో మిత్రమండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు రుద్ర సంతోష్ కుమార్. గంగాధర మండలం అసంపల్లికి చెందిన తాను కరీంనగర్లో చదువుకుని హైదరాబాద్లో స్థిరపడ్డానని తెలిపారు. అధిష్టానం ఆశీర్వదిస్తే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి మరిన్ని సేవలు అందిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, మడుపు మోహన్, శ్రావణ్ నాయక్, బొబ్బిలి విక్టర్, లింగంపల్లి బాబు, పంజాల స్వామిగౌడ్ పాల్గొన్నారు. ఈ నెల 12న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ఉద్యమకారుల సమావేశానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు మహిళా ఫోరం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం బోర్డు, గుర్తింపు కార్డుల జారీ, కేసుల ఎత్తివేతపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేకల మాధవి, సునీతారెడ్డి, మల్లికార్జున శైలజ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఒక ఉద్యమం మొదలైంది అని అంటే దానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు స్థాపించినటువంటి ఉద్యమకారుల ఫోరం ద్వారా మేమందరం ముందుకు రావడం, మహిళా కమిటీ స్థాపించడం, 6 సంవత్సరాల నుండి మేమంతా నిర్విరామంగా కష్టపడడం. ఆ రోజు 10 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో కనీసము ఉద్యమకారులు ఉన్నారు అని మమ్మల్ని గుర్తించలేదు.
మమ్మల్ని పక్కకు పెట్టేసి నేను చావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన తెలంగాణ నా ఒక్కంతోటే వచ్చింది, ఉద్యమకారులు ఎవరు లేరు అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడడం, మేము అది పక్కన పెట్టేసి సర్పంచుల నుండి మొదలు పెడితే కలెక్టర్ల వరకు, మినిస్టర్ల వరకు, ముఖ్యమంత్రి వరకు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయినాము. ఎన్నో విధాలుగా వారిని బతిలాడిన దాని కిందనే లెక్క బతిలాడుకుంటూనే పోయినాం. సార్ మమ్మల్ని గుర్తించండి, మళ్ళీ మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వివిధ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్కు తరలి వెళ్లారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నుండి లెక్చరర్స్, టీచర్స్, కానిస్టేబుల్స్, వైద్య సిబ్బందికి ఎంపికైన అభ్యర్థులు ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి నియామకపు పత్రాలు అందజేశారు. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు నియామకపు పత్రాలు అందుకోవడం పట్ల సంతోడ్లో ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రానున్న కాలంలో ఇక్కడి సంఘ కమిటీని ఎన్నుకొని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య సంఘాల పురోగతికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ లోపల ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాన్ని పునరుద్ధరించడానికి మరి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రముఖ ఆర్యవైశ్య సోదరులందరూ దాదాపు ఒక 60 మంది ఈరోజు ఇక్కడ సమావేశమైనారు. మరి భవిష్యత్తు లోపల దాదాపు 150 మంది సభ్యులుగా ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాన్ని హౌసింగ్ బోర్డు కాలనీ లోపల ఏర్పాటు చేయడానికి ఆర్యవైశ్యులందరూ ఇక్కడ హాజరైన ఆర్యవైశ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. గత అధ్యక్షులు సుధాకర్ గారి ఆధ్వర్యం లోపల నెక్స్ట్ కార్యవర్గ సమావేశం పెట్టుకొని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు లోపల పేద ఆర్యవైశ్యులకు కానీ ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ లోపల ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు కానీ సేవా సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లడానికి ప్రధాన కార్యదర్శి మరి సాయికృష్ణ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్యవైశ్య సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కార్మిక కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్, కళావతి, కార్మికులు శారద తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలలుగా జీతాలు రావట్లేదు, జీతాలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారిని ఈ హాస్పిటల్ కాంట్రాక్టర్ని అడిగితే బడ్జెట్ రాలేదు, మమ్మల్ని ఏం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. గత 3 నెలలుగా జీతాలు లేకుండా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను తక్షణమే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేరని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. కార్మికుల వేతనాలు ఇవ్వాల్సిన బడ్జెట్ కూడా ఎందుకు ఆపుతున్నారు? ఈ బడ్జెట్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ హాస్పిటల్లో కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేయండి, వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అయినా గుర్తించండి, కనీసం వారధి ద్వారా అయినా కూడా వీళ్ళను భర్తీ చేసి వీళ్ళ జీతాలు రెగ్యులర్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు. నగరంలోని 4వ డివిజన్ కాన్పురాలో కార్పొరేటర్ నుజాహత్ ఫర్హీన్ అలీతో కలిసి 16 లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, డిఈ అయూబ్, డివిజన్ బీఆర్ఎస్ నాయకులు నిజాం పాల్గొన్నారు. నుజాత్ అలీ గారు ఫర్హీన్ గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా 16 లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ గారు, అదే డివిజన్ టీఆర్ఎస్ నాయకులు నిజాం గారు, అదేవిధంగా డిఈ అయూబ్ గారు, మున్సిపల్ అధికారులు, మరి డివిజన్కి సంబంధించిన వాడకట్టుకు సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి గతంలో కాన్పురా అనేది అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ 4 సంవత్సరాల్లో కార్పొరేటర్ నుజాత్ అలీ ఫర్హీన్ గారు అలీ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. చాలా గొప్పగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని కార్యక్రమం తీసుకొని మరి అనేక ప్రాంతాల్లో కూడా వాటర్ సప్లైకి సంబంధించిన సమస్యలు కావచ్చు, డ్రైనేజీలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రోడ్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లైట్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు,
ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటూ మరి అభివృద్ధి దిశగా తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయే సంవత్సర కాలంలో కూడా ఇంకా మిగిలిపోయిన సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా సమస్యలు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు మా మీద నమ్మకంతో మరి వారిని కార్పొరేటర్గా మమ్మల్ని మేయర్గా ఎన్నుకున్నందుకు ప్రజల సమస్యలు తీర్చాలని ఒక ఆలోచనతో ముందుకు పోయినాం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో రోగుల అటెండర్లకు అల్పాహారం అందజేశారు. కాగా లయన్స్ క్లబ్ ఆఫ్ బొమ్మకల్ ఆధ్వర్యంలో ఇటుక బట్టీల వద్ద వలస కూలీలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల కిషన్ పటేల్, కోల అన్నారెడ్డి, పట్టు రాజేందర్, చింతల సంపత్, రావికంటి కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేను గెలిపించుకున్నట్లుగానే ఎంపీని కూడా గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ రెడ్డి, మండల కోఆప్షన్ తాజుద్దీన్, ఎంపీటీసీలు కొత్త తిరుపతి రెడ్డి, బండారి రమేష్ పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంకు సిఎస్ఆర్ నిధులతో మహిళా సంఘాలు చేపట్టిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. మహిళా సంఘాలలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన 4 మహిళలకు ఒక్కొక్కరికి సుమారు 25,000 రూపాయల విలువ చేసే హైస్పీడ్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని సూచించారు. అనంతరం ఆర్బీఐ ద్వారా జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించిన క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను కలెక్టర్ అభినందించి 2,000 రూపాయల చెక్కును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డీజీఎం అపర్ణారెడ్డి, ఎల్డీఎం వెంకటేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ పాల్గొన్నారు. కొందరు ముందుకు వస్తున్న సిఎస్ఆర్ నిధుల ద్వారానో వేరే నిధుల ద్వారానో వస్తున్న ఇండస్ట్రియల్స్ కొంతమంది కరెక్ట్గా మనకు ఉన్న అవసరాన్ని ఒకటి పట్టారు. అదేంటి? ఉపాధి తీసుకోవడం కాదు, ఉపాధి కల్పించడం. సో ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది ఇది ఒక కుటుంబ మనిషిని కాదనుకోకుండా ఇది ఒక కుటుంబాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును మార్చడానికి, ఆ మహిళ పరిస్థితి, ఇంటిలో ఉన్న పరిస్థితిని కూడా మార్చడానికి ఇది ఒక ఆయుధం అని మనం అనుకోవాలి. కానీ కేవలం ఒక కుటుంబ మనిషిని అని మనం అనుకోకూడదు. తెలియదు. ఇది ఒక మొదటి అడుగమ్మ మనం వేసేది. మన జిల్లాలో చాలా కార్యక్రమాలు మంత్రి గారు కూడా ఒక సెంటర్ టాస్క్ అనే సెంటర్ ప్రారంభిస్తున్నారు. కొందరిలో ఉపాధి కల్పించడానికి ఒక సెంటర్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచన కూడా ఉద్యోగాల వరకు ఉద్యోగాలు కల్పించాలని, యువతులకైనా మహిళలకైనా ఇతరులకైనా ఉద్యోగాలు అందించాలని ఆ మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.